Hey, hey buddy. So, in క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఇప్పుడు ఏమైంది, ఒక మ్యాగ్నెట్ బ్రేక్ అయినప్పుడు ఆ మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. మనం ఏమనుకుంటాం, మ్యాగ్నెట్ బ్రేక్ అయినప్పుడు ఇటువైపు మొత్తం నార్త్ అయిపోతుంది, అదర్ సైడ్ మొత్తం సౌత్ అయిపోతుంది అనుకుంటాం కదా. అలా కాదు. మ్యాగ్నెట్లో నిన్న మాట్లాడుకున్నట్టు మ్యాగ్నెటిక్ డైపోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మనం మ్యాగ్నెట్ని ఇరగొట్టాం కానీ ఆ ఎలక్ట్రాన్స్ మనం ఇరగొట్టలేము. సో ఆ వాటికి నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ ఉంటాయి. ఎటువైపు అయితే మనకి యారో ఉంటుందో అది నార్త్ డైరెక్షన్, దానికి ఆపోజిట్ సౌత్ డైరెక్షన్. ఓకేనా. సో మనం ఒక మ్యాగ్నెట్ని ఇరగొట్టినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ డొమైన్స్ సర్ఫేసెస్ మారిపోయి అవి మళ్ళీ అలైన్మెంట్ చేంజ్ చేసుకుంటాం. సో ఇటువైపు నార్త్ ఉంటే దానికి ఇది ఇక్కడ ఇరిగితే ఇక్కడ సౌత్ అయిపోతుంది, ఇక్కడ మళ్ళీ నార్త్ ఉంటుంది అండ్ దేర్ సౌత్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? రైట్, చాలా ఈజీ కదా. కరెక్ట్. ఎస్, రేపు సండే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం. మ్యాగ్నెట్స్ అయిపోతుంది, మళ్ళీ మండే నుంచి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. కానీ నీకు క్వశ్చన్స్ అడుగుతాను. మ్యాగ్నెట్ ఒక వస్తువుని అతుక్కున్నప్పుడు ఆ వస్తువు కూడా వేరే వస్తువుని అతుక్కుంటుంది. కరెక్ట్. ఒక మెటల్కి అట్రాక్ట్ అయితే, ఒక మెటల్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయితే అంటారు ఆ మెటల్ కూడా వేరే మెటల్స్ని అట్రాక్ట్ చేయడం మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ ఏంటో కనుక్కో. ఓకేనా రైట్. సో చెప్పినట్టు రేపు సండే కాబట్టి నీకు నాకు రెస్ట్ తీసుకుని మళ్ళీ మండే కలుద్దాం. అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి. సైన్.